హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ టమోటా సూప్ని ఎంతో సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో చాలా చిక్కగా టేస్టీగా మనం 4 to 5 మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సూప్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు ఇలా చిన్న బిర్యానీ ఆకు, 2 వెల్లుల్లిని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే చిన్న అల్లం ముక్కను కూడా తీసుకుందాం. మీకు అల్లం నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. ఈ విధంగా ఆనియన్ కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా 2 టమోటాలను బాగా పండినవి తీసుకోవాలి. ఇలా ఒక ప్యాన్లో 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోనే బిర్యానీ ఆకు, అలాగే అల్లం ముక్క, కొద్దిగా ఆనియన్ కూడా వేసుకోవాలి. ఇలా 1/2 మినిట్ వరకు వేయించుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోనే మనం తీసుకున్న 2 టమోటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకుందాం. ఇలా ఆయిల్లో ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇందులో సాల్ట్ మొత్తం కలిసే విధంగా కలుపుకొని దీనిని 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇక్కడ చూపించిన విధంగా టమోటా బాగా సాఫ్ట్గా కుక్ అవ్వాలి. అప్పుడే మనకు టమోటా సూప్ చిక్కగా, అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా కొంచెం స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులో ఉన్న బిర్యానీ ఆకును రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో మొత్తం వేసుకోవాలి. ఇందులోనే 2 or 3 టేబుల్ స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసుకొని బాగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. చూసారుగా, ఈ విధంగా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. ఈ మొత్తాన్ని మనం స్ట్రైనర్లో వేసుకోవాలి. ఈ విధంగా స్పూన్తో మొత్తం కూడా స్ట్రైన్ చేసుకోవాలి. చాలా ఈజీగా కొద్దిపాటి ఇంగ్రీడియంట్స్తో మనం ఇంట్లోనే ఈ టమోటా సూప్ను ప్రిపేర్ చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ లైట్గా తీసుకునే వాళ్ళు ఈ సూప్ని చాలా బాగా యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తాన్ని బాగా స్ట్రైన్ చేసుకోవాలి. మనం సూప్ని స్ట్రైన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. దీనిని పక్కన పెట్టుకొని ఇలా ఒక చిన్న కప్పులో 1/2 టీ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ తీసుకొని ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా సాఫ్ట్గా, మరీ తిక్కుగా కాకుండా ఈ విధంగా పలుచుగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం స్ట్రైన్ చేసుకున్న టమోటా సూప్ని స్టవ్ పైన పెట్టుకుందాం. ఇలా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులోనే చిటికెడు మిరియాల పొడిని కూడా వేసుకోవాలి. మనకు అల్లం వేసుకున్నాం కాబట్టి ఈ ఘాట్ అనేది సూప్కి సరిపోతుంది. లేదా ఇంకొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఇందులోనే కొంచెం కారం వేసుకోవచ్చు. ఇందులోనే మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ కూడా వేసుకొని కంటిన్యూస్గా 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన మనకు కార్న్ఫ్లోర్ ఉండలు కట్టకుండా సూప్ అనేది చాలా చిక్కగా తయారవుతుంది. ఈ టమోటా సూప్ని మనం బ్రేక్ఫాస్ట్ రూపంలో కానీ లేదా నైట్ డిన్నర్లో కానీ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకు సూప్ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. మీకు కొద్దిగా ఎక్కువ చిక్కగా అయినప్పుడు ఇందులోనే 2 or 3 టేబుల్ స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనకు కోల్డ్ చేసినప్పుడు కానీ లేదా ఫీవర్ వచ్చినప్పుడు కానీ నోటికి ఏమీ రుచించినప్పుడు ఈ విధంగా సూప్ చేసుకుంటే నోటికి రుచిగా అనిపిస్తుంది. ఇలా సూప్ని బౌల్లో వేడివేడిగా సర్వ్ చేసుకుందాం. ఈ విధంగా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకు రెస్టారెంట్ స్టైల్లో టమోటా సూప్ రెడీ అవుతుంది. ఇలా సింపుల్గా టమోటా సూప్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఏ రెసిపీ పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.